సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని నూతనంగా అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. కీర్తన గ్రంథము 35వ కీర్తనను మనం చేసుకొనుచున్నాము. 35వ కీర్తనలో 10వ వచనంలో చదువుకుందాము. 35వ కీర్తన 10వ వచనము. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొనును. దేవునికి స్తోత్రం. ఇది స్తుతి. దేవుడు తన శత్రువుల నుంచి విడిపించినప్పుడు, తన్ను తరుము వారి నుంచి విడిపించినప్పుడు, తనతో వ్యాజ్యమాడు వారితో నుండి విడిపించినప్పుడు, తన ప్రాణం తీయవలనని వెంబడించినటువంటి వారి నుండి రక్షించినప్పుడు, అప్పుడు ఆయన దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి 9వ వచనంలో సంతోషిస్తూ 10వ వచనంలో అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? 3 విషయాలు ఇక్కడ 10వ వచనంలో ఉన్నాయి. మొదటి విషయము యెహోవా నీ వంటి వాడెవడు. రెండవది మించిన బలము గల వారి చేతుల నుండి దీనులను నువ్వు రక్షించావు. మూడవది దోచుకొని వారి చేతుల నుండి దరిద్రులను విడిపించేవాడవు నీవే. ఇక్కడ మొట్టమొదటగా గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే, దావీదు గారు ఈ సమయంలో కూడా తన్ను తాను ఏ విధంగా చూసుకుంటున్నాడంటే దీనుడుగా దరిద్రుడుగా అంటే అట్లా వ్యాజ్యమాడు వారు వచ్చినప్పుడు, తరుమువారు వచ్చినప్పుడు అనేక సందర్భాలలో దేవుని యొక్క చిత్తము లేకుండా తాను ఎప్పుడు కూడా ఫైట్ చేయలేదు. తరిమేటటువంటి అవకాశాలను ఇచ్చాడు. సౌలు గారు తరిమాడు, మరి అబ్షాలోము తరిమాడు. సో ఆ విధంగా అనేక సందర్భాలలో అనేకులు హేళన చేశారు. ఆ సమయంలో దేవుడు తనను రక్షించిన దాన్ని బట్టి యెహోవా నీ వంటి వాడెవడు, యెహోవా నీ వంటి వాడెవడు. ఇది అద్భుతమైనటువంటి మాట. ఈ దినములలో యేసుక్రీస్తు వంటి వారు ఎవరు? ఏ విషయంలో? దావీదు గారిని అడిగితే అసలు ఇంకా ఆయన దేవుని గురించినటువంటి విషయం చెప్పమంటే ఎన్ని చెప్పాడు, ఎన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు. దేవుని యొక్క స్వభావం గురించి, దేవుని యొక్క కార్యములను గురించి ఎన్ని చెప్పాడు. అట్లే క్రొత్త నిబంధనలో అనేకులు యేసుక్రీస్తు లాంటి దేవుడు ఎవరు, యేసుక్రీస్తు లాంటి దేవుడు ఎవరు, వీరు దేవుని యొక్క ఉచిత ప్రత్యక్షతల ద్వారా దేవుడు ఏంటో చాలా దగ్గరగా ఉండి చూచినటువంటి వారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రత్యక్షతలు ఒకవైపు చూసి, తమ చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని చూసి, లోకంలో కూడా ఎంతోమంది దేవతలను బడిన వారు, దేవుళ్ళను బడినటువంటి వారు ఆకాశంలో, భూమి మీద, భూమి క్రింద అనేక రూపాలలో ఉన్నారు. కానీ నీ వంటి వారు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. ఇటువంటి గుర్తింపు అంటే ఇటువంటి రెస్పాన్స్, ప్రతిస్పందన అనేకుల ద్వారా బైబిల్లో మనం చూస్తాం. మనం కూడా మన దైవం ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకు ఆయననే మనము దేవునిగా ఎన్నుకున్నాం, దేవునిగా మనము భావిస్తున్నాము అంటే అటువంటి యేసుక్రీస్తు, అటువంటి దేవుడు, దైవము ఇక ఎవరు లేరు. నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీతో సమానులెవ్వరు. నిన్ను పోలి దేవుడు లేరు
నా యేసయ్యా నీలాంటి దైవం లేరు, నా యేసయ్యా నీతో సమానులెవ్వరు. 139వ కీర్తనలో దావీదు గారు అసలు దేవుని యొక్క జ్ఞానము తనకు బయలుపరచబడింది. మనిషి నిర్మింపబడినటువంటి రీతి నేను చూడగా నాకు ఆశ్చర్యమును, బలమును, భయమును కలుగుచున్నది. నువ్వు ఎట్లా నిర్మించావు? నిర్మించిన తర్వాత ఆ నిర్మించినటువంటి వ్యక్తి మీద, మనిషి మీద నీవు ఎంతగా కంట్రోల్ కలిగి ఉన్నావు. అంటే నేను ఎక్కడికి పోయినా నువ్వు అక్కడ ఉన్నావు. ఆకాశముకెక్కినా అక్కడ ఉన్నావు, పాతాళం పండుకొనినా నువ్వు అక్కడ ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట, నా తల్లి గర్భములో నువ్వు నన్ను నిర్మించినటువంటి వాడు. నువ్వు పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, నా తల్లి గర్భమందుండగా నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భమందుండగా నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయము. కీర్తనల గ్రంథంలో 22వ కీర్తనలో కూడా 10వ వచనంలో, ప్రభా నేను నా తల్లి గర్భము నుండి నువ్వు వస్తున్నప్పుడు నువ్వు నన్ను చూసి నా తల్లి గర్భము నుండి నన్ను బయటికి తీసిన వాడవు నువ్వే. నా తల్లి దగ్గర నేను స్తన్యపానము చేయుచుండగా నాకు విశ్వాసము పుట్టించిన వాడవు నువ్వే. ఇంత గొప్ప జ్ఞానము దేవుని గూర్చినటువంటి జ్ఞానమే. దేవుని గూర్చినటువంటి నీ అటువంటి దేవుడు ఎవరు లేరు. 16వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో దావీదు గారి యొక్క అనుభవాలు. ఇంతమంది ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళను వదిలిపెట్టి ఈ గొర్రెలను కాసుకుంటున్నటువంటి నన్ను, ఎన్నికలేనటువంటి నన్ను నువ్వు తీసుకొని వచ్చి రాజుగా చేశావు, రాజుగా చేశావు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో కూడా, నా జీవితంలో ప్రారంభంలో ఎవరు లెక్క చేశారు? నీ జీవితంలో ఎవరు నిన్ను లెక్క చేశారు? ఎంత బలహీనంగా మనల్ని చూశారు. మనం కూడా బలహీనంగానే ఉన్నాము, ఎన్నికలేనటువంటి స్థితిలో మనం ఉన్నాము. కానీ ఎక్కడి నుండి తీసుకొని వచ్చాడు దేవుడు నన్ను, నిన్ను? దేవునికి స్తోత్రం. ఇటువంటి దేవుడు ఎవరు లేరు. ఎవరు ప్రేమించారు? ఎవరు దగ్గర చేర్చారు? నా జీవితానికి ఆశ లేదని, నా బ్రతుకంతా భారమేనని, నా జీవితానికి ఆశ లేదని, నా బ్రతుకంతా భారమేనని, నీ కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఓదార్చువాడవు నీవే. నీ కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. నేను పుట్టిన కొన్ని 2-3 సంవత్సరాలకు నాకు ఇంకా గుర్తులేదు, మా తల్లి గారు చనిపోయారు. అంటే మా తల్లి ముఖము నాకు సరిగ్గా గుర్తులేదు. తర్వాత మా నాయన ఇంకొక వివాహం చేసుకున్న తర్వాత మమ్మల్ని హాస్టల్లో వేసేశారు. అంటే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, బంధు ప్రేమ తెలీదు. అట్టి స్థితిని, అట్టి దరిద్రపు స్థితిని, అట్టి దీన స్థితిని ఎవరికి కావాలండి?
ఎవరికి ఏముందని మనుషులు కోరుకుంటారు? ఏముందని నన్ను దగ్గరకు తీసుకుంటారు? దేన్ని బట్టి మనల్ని దగ్గరకు తీసుకున్నారు? ఇటువంటి దేవుడు ఎవ్వరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివే. తల్లి ప్రేమ మర్చిపోయేటంత ప్రేమ, తండ్రి ప్రేమ మర్చిపోయేటటువంటి ప్రేమ నాకు దేవుని ద్వారా దొరికింది. ఎలాగూ? విశ్వాసుల ద్వారా. క్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డలు నన్ను ప్రేమించిన విధము చూడగా నేను ఆశ్చర్యపోయాను. ఇది దేవుని ప్రేమ కాక వేరేది కానే కాదు. ఎందుకు ఇంతగా వారు నన్ను ప్రేమిస్తున్నారు? ఏముందని నన్ను ప్రేమిస్తున్నారు? మనుషుడు ఒకరిని ప్రేమించాలంటే ఉట్టిగా ప్రేమించరు. ఏదో ఒకటి లాభము ఉండనే ఉంటుంది. లాభము కోరుకుంటారు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. నన్ను ప్రేమిస్తే వానికి ఏదొకటి ఫలము కావాలి. ఈ కాలంలో మరీ ఎక్కువ. ఉట్టిగా ప్రేమించాలంటే చాలా కష్టం. నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. నీ వంటి పరిశుద్ధునికి నా వంటి పాపితో అసలు ఏం దొరుకుతుందని, ఏమి దొరుకుతుందని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? దేవునికి స్తోత్రం. అది దేవుని ప్రేమ. షరతులు లేనటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం. షరతులు లేనటువంటి ప్రేమ. యేసు పాపినైనటువంటి నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నీ వంటి వాడెవరు? 17వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో అసలు గొల్లియాత్ ఏంటి, ఫిలిస్తీయులు ఏంటి, అందరూ భయపడి పారిపోతుంటే ఇంత చిన్న బాలునితోటి నువ్వు వానిని జయించుటకు నువ్వు నాకు శక్తినిచ్చావు. నీ అటువంటి దేవుడు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. నీ అటువంటి దేవుడు ఎవరు లేరు. గనుక మనము నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 68, 69 వచనాలలో యేసుక్రీస్తు బోధిస్తాడు. చాలా పెద్ద ప్రసంగం చేస్తాడు. తర్వాత చాలా మంది, కొన్ని వేల మంది వెనక్కి మళ్ళిపోతారు. మళ్ళిపోయిన తర్వాత 12 మంది మిగులుతారు. ఈ 12 మందిని యేసుక్రీస్తు అడుగుతాడు, మరి మీ సంగతి ఏంటి? మీరు ఉంటారా? మీరు వెంబడిస్తారా? అంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా పలికాడు. 67వ వచనంలో, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోన్ పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. నీ అటువంటి దేవుడు ఎవరు లేరు. నీ అటువంటి దైవం ఎవరు లేరు. నీ అటువంటి పరిశుద్ధుడు ఎవరు లేరు.
నీలాగా ప్రేమించువారు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. నీలాగా ప్రేమించువారు ఎవరు లేరు. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, నా తల్లి గర్భమందుండగా నన్ను నిర్మించిన వాడవు నీవే. ఒక్కొక్క ఫేజ్లో దేవుని యొక్క ప్రేమ నా జీవితంలో, మన జీవితాలలో ఇటువంటి దేవుడు ఎవరు లేరు. మనం ఒక్కసారి ఆగి కొంచెం సమయం తీసుకొని, దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో, అదే 15వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో, ప్రభువా నువ్వు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. మనం ఎంత ధనులమంటే నిజమైన దేవునిని తెలుసుకొనుటలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. మనకేమైనా పెద్ద తెలివి ఉందండి? దేవుణ్ణి వెదకి వెదకి సెర్చ్ చేసి తెలుసుకోవడానికి? మనమేమైనా పెద్ద జ్ఞానవంతులమా లోకంలో? ఏమి బుద్ధి లేనటువంటి వారికి తన్ను తాను బయలుపరుచుకున్నాడు. తప్పిపోయినటువంటి వారిని వెదికాడు యేసుక్రీస్తు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత కనికరం, ఎంత జాలి, ఎంత దీర్ఘశాంతము. సరే, ఎవరూ కనికరించలేదు. మనమేమన్నా బాగున్నామా? నేనైతే బాగలేను. ఎవరి ప్రేమ లేదు. అట్లని నేనేమన్నా మంచివాన్నా? కాదు. లోకంలో దొరికే పాపమంతా, పాపమునకు ఆకర్షితులైనటువంటి వాడిని దేవుడు ఏమో, ఏ కారణం లేదు, ఏ కారణము లేదు, ఏ కారణము లేకయే నన్ను దేవుడు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపనీకున్న కష్టములన్నీ ముందే ఎరిగియుంటివి, తెలిసి నన్ను ప్రేమింపనీకున్న కారణమేమో ఎన్న తెలియదు చిత్రము. నన్ను ప్రేమిస్తే యేసుక్రీస్తుకి ఎన్ని కష్టాలుంటాయో ముందే తెలుసు. ఎన్ని కష్టాలుంటాయో ముందే తెలుసు. మనం అటువంటి అనుభవాలు కూడా మన జీవితంలో మనము కొంతమంది ద్వారా రుచి చూస్తుంటాం. ఈమె దగ్గరికి పోతే మనకు నష్టమే, ఈయన దగ్గరికి వెళ్తే మనకు కష్టమే అని దూరంగా పారిపోయారు. మనుషులే పారిపోయారు. ఆ పరిశుద్ధుడు దేవుడు, సృష్టికర్త నన్ను ప్రేమిస్తూ నా దగ్గరికి వస్తే మనుషులు చుట్టూన్నటువంటి వారు ఏమనుకుంటారు అనుకున్నారు. ఈయన ఈ ఈ ఈ ఈమె ఎవరో, ఆమె కన్నీళ్లతో కాళ్ళు కడుగుతున్నటువంటి ఈమె ఎవరో ఆయనకు తెలిసి ఉంటే ఎందుకు అంత దగ్గరగా రానిచ్చాడు? తెలుసు, ఆయనకు తెలుసు. ఇట్లా హేళన చేస్తారని తెలుసు, ఇట్లా అవమానపరుస్తారని తెలుసు. ఆ పాపిని దగ్గరికి రానిచ్చాడు. ఆ దగ్గరికి రానిస్తే అంతమంది పెద్ద పెద్ద ఏమంటారు, లేవి కుటుంబం, లేవీయుడు అంటే అన్ని గోత్రాల్లో పెద్ద గోత్రం వాళ్ళు, మన భాషలో పెద్ద కులం వాళ్ళు. యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన స్నేహితులందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూడుకున్న తర్వాత ఈయన దగ్గరికి ఒక పాపి వస్తే ఆ ఇద్దరిని చూచి ఎంత హేళన చేశారు. యేసుక్రీస్తుకు
ఆనర్ పొందుకోవాలంటే అటువంటి వారిని దూరం పెట్టాలి. కానీ నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ఎంత దూరం ప్రయాణం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత అవమానాలను ఆయన లెక్క పెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఎన్నో అవమానాలు, హేళనలు. మనల్ని ప్రేమిస్తే ఆయనకేమీ లాభము? దేవునికి స్తోత్రం. దేవుడు నా జీవితంలో ఏం చేశాడో ఆయనను గుర్తు పెట్టుకొని ఆయనను స్తుతించుట, ఆయనను ఘనపరచుట, ఆయనను ఒక్కని నమ్ముకుంటే చాలు. ఇప్పటికి కూడా మనము మనుషులను బట్టి బాధపడిన అవసరమే లేదు. వాళ్ళు నన్ను ప్రేమించలేదు, దగ్గర తీయలేదు. నా సొంత బంధువే సార్, కానీ వాళ్ళు పలకరించారు. అవసరం లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, దేవుని ప్రేమను గుర్తు చేసుకో. ఏమి లేనప్పుడు ఎవరు మనల్ని కనికరించారు? ఈ విశ్వాసులే కదా. కాబట్టి ఎవ్వరు ఈ లోకంలో వారి మీద నమ్మకం పెట్టుకోకూడదు. అది మెయిన్. దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు ఎట్లనైనా మనల్ని పోషిస్తాడు, కాపాడుతాడు, ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, సంతోషం ఇస్తాడు. ఎట్లనైనా చేస్తాడు. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజుల కంటే గొప్ప రాజు ఉన్నాడు, యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. నరులను నమ్ముకొని బాధపడము మనం ఆపేయాలి. మన మైండ్లో ఆల్రెడీ వీరు నన్ను తప్పకుండా ప్రేమిస్తారనే మైండ్లో ఎప్పుడు పెట్టుకోకూడదు. నేను వాళ్ళకి సహాయం చేశాను కదా, వాళ్ళు కూడా నాకు సహాయం చేస్తారు. నో. దేవుని మీద నమ్మకము. దేవుని మీద నమ్మకం ఉంటే సహాయము ఎక్కడి నుండైనా వస్తుంది. మన మైండ్లో ఫిక్స్ చేసుకొని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది జరగకపోతే చాలా కుమిలిపోతాం, బాధపడతాం. ఇక బాధపడి అదే మనల్ని గుంజుతుంటది అన్నమాట. వాళ్ళు నన్ను ప్రేమించలేదు, వాళ్ళు నన్ను ఇట్లా చేశారు, అట్లా చేశారు. ఊరికే దాని గురించే ఆలోచిస్తూ దేవుడు చేసినటువంటి అద్భుతాలు, మేళ్ళు, ప్రేమలన్నీ కూడా మర్చిపోతారు. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా పెట్టుకోకండి మనుషుల మీద. వాళ్ళు నాకు నమస్కారం చేయాలి, సహాయం చేయాలి, నేను ఒకసారి చేశాను కదా, వాళ్ళు తప్పకుండా చేస్తారు. చెయ్యరు. ఆ చేయకుండా చేసేది కూడా దేవుడే అనుకుంటాం ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం మనుషుల మీదనే ఆధారపడిపోతుంటాం. యెహోవా నీ వంటి దేవుడు ఎవరు లేరు. మనం దగ్గరగా ఉండి చూచినటువంటి వారము, ఎంతో అనుభవం కలిగినటువంటి వారము, ఇంత దూరము ప్రయాణం చేశాము దేవుని సహాయం వలన, కృప వలన, ప్రేమ వలన, కాపుదల వలన. దేవుడే. విచిత్రముగా మనము ప్రేమించబడ్డాము. దేవునికి స్తోత్రం. మనము ఈ స్థితికి రావడానికి మన మంచితనము, మన శక్తి సామర్థ్యాలు కాదు. అన్నీ కూడా దేవునికే ఆపాదించుట. దేవునికి స్తోత్రం. అన్నీ కూడా దేవునికి ఆపాదించుట. దరిద్రులను, దీనులను పైకి లేవనెత్తినటువంటి గొప్ప దేవుడు. ఎంత అవమానం జరిగినా నన్ను ప్రేమించినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. శత్రువులు కూడా అసూయపడేటంత సక్సెస్ ఇవ్వగలిగినటువంటి వాడు. దేవుని యొక్క సూత్రమే అది. దేవుని కన్నులు విచిత్రంగా ఉంటాయి. దేవుని కన్నులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరు దరిద్రులో వాళ్ళ వైపు తన కన్నులు ఉంటాయి. ఎవరు ప్రేమకు దూరమైనారో వాళ్ళ వైపుకు దేవుడి కన్నులు ఉంటాయి. అది రుచి చూస్తే చాలు. దేవునికి స్తోత్రం. అది మనం గుర్తిస్తే చాలు. దేవునికి స్తోత్రం.
ఒక్క దేవుడు, ఒక్క యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఎవ్వరు కూడా తమ జీవితంలో సిగ్గునొందరు. ఇరుకులుంటాయి గాని అద్భుతమైనటువంటి విశాలతను చూస్తారు. శ్రమలుంటాయి గాని అద్భుతమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు. అది బైబిల్ సూత్రము. అది బైబిల్‌లో అనేక మంది అనుభవించినటువంటి వారు. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ అటువంటి దేవుడు ఎవ్వరు కూడా లేరు. మనం రుచి చూసాము. ఇక ముందు కూడా అదే దేవుణ్ణి ఆ విధంగానే మనం ఆశ్రయిద్దాము, నమ్ముకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, నిజంగా నాయనా, నీవెంత గొప్ప దేవుడవు, సృష్టికర్తవు, పరిశుద్ధుడు అయినప్పటికీ నన్ను మమ్ములను ప్రభా నువ్వు ప్రేమించినటువంటి వాడవు, బలపరిచినటువంటి వాడవు. దరిద్రతలలో నుండి నాయన, పెంట కుప్పల మీద నుండి నాయన పైకి లేవనెత్తినటువంటి వాడవు. ఈ స్థితిలో నాయన మేము నీ నీ నామము కలిగి నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం నాయన మాకు దయచేశావు. లెక్కింపలేని మేళ్ళు ఈవులను నాయన మా మీద కుమ్మరించావు ప్రభా. ఎవరో తెలియనటువంటి వారి ద్వారా నాయన మమ్మల్ని ప్రేమించావు తండ్రి. నీ ప్రేమను నాయన మేము నిజముగా కొలవలేము. నీకు వందనాలు. ఇట్టి ప్రేమతోనే మా జీవిత కాలమంతా మేము ఉండుటకు సహాయం చేయము. మనుషుల మీద నాయన మేము నమ్ముకొనక ప్రభా, నిన్నే నమ్ముకునే మనసును మాకందరికి దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.